హరీష్ రావు గారు, మీరు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు. మీరంటే గౌరవం కూడా. సరే, మీరు లేఖ రాసినందుకే వారు కూడా వచ్చారు. ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. మీకు ఏం కావాలా? ఏం కావాలి మీకు? ఎందుకు రాస్తారు? నాకు రాయండి, నేను అందుబాటులో ఉన్నా కదా. నాకు రాయండి, మీకేం కావాలో. మీరు వారికి లేఖ రాసి తెలంగాణను ఎందుకు ఇబ్బంది పెడతారు? నాకు రాయండి. 2014 నుంచి నేటి వరకు, నేటి నైని ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని, బాధ్యత ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఊళ్ళో లేడు, దావోస్లో ఉన్నారు. వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన, ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా, మాకేం అభ్యంతరం లేదు. ఇంక్లూడింగ్ తాడిచెర్లో జరుగుతున్న ఓబీ కాంట్రాక్ట్, ఎండిఓతో సహా వీటన్నిటిపైన నేనే, మీరంటే నాకు గౌరవం. మీరు లేక రాయటం ఆలస్యం. ముఖ్యమంత్రిగా రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే. మీరు చేస్తారా లేదని కూర్చుంటాను, చేపిస్తాను. ఎందుకంటే తెలంగాణ మంది, ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ఆ ఆస్తుల్ని కాపాడుకోవాలి. దానికోసం మనం ముందుకు పోవాలి. ఏమండి,